అందరికీ నమస్తే అండి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధ తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. 4 రోజులైంది యుద్ధం మొదలై. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా తీవ్రతరం అవుద్ది. ఇది ఖచ్చితంగా ప్రపంచంలో ఇతర దేశాల మీద ప్రభావం ఉంటుంది. మన దేశం, అమెరికా, రష్యా, నాటో దేశాలు, ఇలా ఇతర పెద్ద దేశాలన్నింటి మీద కూడా ఎంతో కొంత పాక్షికంగానో ఎక్కువగానో ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి 2 దేశాల మధ్య యుద్ధం లేదా ఈ వైషమ్యాలు ఇప్పటివి కాదు. నేను నిన్నగాక మొన్న ఒక వీడియో చేశాను. ఈ 2 దేశాల మధ్య ఎప్పటి నుంచి గొడవ ఉంది అని. 1970s నుంచి ఉంది. అయితే ఇరాన్ ఏంటి, ఇన్నాళ్ళు ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధానికి దిగల, కేవలం హమాస్, హజ్బొల్లా లాంటి వాటి మీద దాడులు చేస్తూ వచ్చింది. కానీ ఇజ్రాయెల్ చూసి ఇరాన్ మీద దెబ్బలు కొట్టడం మొదలుపెట్టింది. గత 4 రోజుల నుంచి కూడా 2 దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగాయంట. సో ఫస్ట్ డ్రోన్లు, ఆ తర్వాత క్షిపణులు, ఇప్పుడు యుద్ధ విమానాలు, రేపొద్దున జలాంతర్గాములు అవి ఇవి వస్తాయి. సో యుద్ధ తీవ్రత పెరుగుతోంది. మరోవైపు ఇరాన్ ఏమో మేము పాకిస్తాన్ సహకారంతో ఇజ్రాయెల్ మీద అణుదాడి చేస్తాము అని కూడా చెప్తోంది. పాకిస్తాన్ మాకు సహకారంగా ఉందని చెప్తోంది. మరోవైపు అమెరికా ఏమో మీరు దారికి రాకపోతే మేము మీ మీద దాడికి దిగుతామని అమెరికా చెప్తోంది. ఇజ్రాయెల్లో ఉన్న అమెరికా స్థావరాలు, అమెరికా రాయబార కార్యాలయాల మీద కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. అంటే ఇక్కడ ఎవరూ కూడా వెనకడుగు వేయట్లా. నువ్వు తగ్గితే నేను తగ్గుతా, నువ్వు ఆగితే నేను ఆగుతా, ఫస్ట్ యూ అనే నినాదంతో 2 దేశాలు ఉన్నాయి. సో ఈ ప్రభావం కారణంగా తీవ్రత ప్రపంచ దేశాల మీద ఏ విధంగా పడుతోంది. నిన్న నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. కేవలం క్రూడ్ ఆయిల్ని బేస్ చేసుకొని మన ఇండియాకు వచ్చే నష్టం ఏంటి అనేది చెప్పుకున్నాం. అయితే కేవలం క్రూడ్ ఆయిల్ ద్వారానే కాదు, ఇంకా ముదిరితే కొంచెం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు కొన్ని వచ్చే అవకాశం ఉందంట. దానికి కారణం ముందుగా ఇరాన్ తీరంలో హోర్ముజ్ జలసంధి అని ఒకటి ఉంది. అక్కడ నౌక మార్గంలో చమురు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇరాన్ చుట్టుపక్కల ఉన్న పశ్చిమాసియా దేశాల్లో చమురు నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. అవి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. లెబనాన్ కావచ్చు, ఇరాక్ కానీ, ఇంకా కొన్ని దేశాలు, సిరియా లాంటి దేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ హార్ముజ్ ద్వారానే నౌక రవాణా చేస్తారు. అక్కడ ఈ జలసంధి నిలిపివేస్తే, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే కొన్ని దేశాలకు చమురు అందదు, క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ఆగిపోద్ది. ఇది ఇరాన్కి ఆర్థికంగా దెబ్బే, ప్లస్ దీని మీద డిపెండ్ అయిన ఇతర దేశాలకు దెబ్బే, ఆ ప్రభావం ఉంటుంది. మరోవైపు ఇజ్రాయెల్ ఆర్థికం ఈ సంవత్సరం 3% పెరుగుద్ది అని వాళ్ళు అంచనా వేసుకున్నారు. 2025 నాటికి ఒక 3% ఎక్స్ట్రా వస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు యుద్ధం కనుక ఆగకపోతే, ఇంకో వారం 10 రోజులు ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోద్ది అనమాట. సో ఇరాన్కు తాజా పరిణామాలతో చమురు ఎగుమతులు నిలిచిపోతే ద్రవ్యోల్బణం కట్టుతప్పుద్ది. అది రాజకీయంగా అస్థిరతకు కూడా దారితీస్తుంది. అలాగే అమెరికా చొరవతో గతంలో కుదిరిన అబ్రహాం ఒప్పందాల అమలుకు కూడా యుద్ధ పరిస్థితులు అవరోధంగా మారుతున్నాయన్నమాట. సో ఇక్కడ మరో విషయం ఏంటంటే, అమెరికాకి ఇరాన్కి మధ్య కొన్ని రోజుల నుంచి ఆ అణు ఒప్పందాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ చర్చల్లో మేము పాల్గొనము, మేము నేరుగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థతోనే మేము మాట్లాడతాము, చర్చలు జరుపుతాము, మీతో మాకు అవసరం లేదని చెప్పి ఇరాన్ అమెరికాకి చెప్పేస్తోంది. సో మీరు మా దారికి రాకపోతే మేము మీ మీద దాడులకు తీవ్రత పెంచుతామని అమెరికా ఇరాన్కి చెప్తోందనమాట. ఇట్లా 2 దేశాల మధ్య కూడా ఉంది. సో ఇప్పుడు రష్యా, చైనా వంటి దేశాలు ఇరాన్కు ఆయుధ, సాంకేతిక, దౌత్య సహాయాలని అందించి ప్రత్యామ్నాయ సైనిక కూటములతో చేరాల్సిందిగా ప్లాన్ ఇచ్చినా ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం లేకపోలేదు. రష్యా కానీ చైనా కానీ ఇరాన్తో ఉన్న లింకు కారణంగా. సో ఇప్పుడు ఇతర దేశాల పరిస్థితి అలా ఉంటే, అమెరికా, రష్యా, చైనా, నాటో దేశాల పరిస్థితి అలా ఉంటే, మన ఇండియాకి ఇక్కడ 2 దేశాలతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఇజ్రాయెల్తో రక్షణ, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు ఉన్నాయి. ఇరాన్తో కూడా మన తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఒక ఒప్పందం ఉందన్నమాట. ఇరాన్తో మనకి గతంలో క్రూడ్ ఆయిల్ ఒప్పందం ఉండేది, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే లేదు. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇరాన్తో డైరెక్ట్గా మనకు బిజినెస్ లావాదేవీలు, క్రూడ్ ఆయిల్ లావాదేవీలు లేవు. కానీ దాన్ని బేస్ చేస్తున్న ఇతర దేశాలతో ఉన్నాయి.
మరోవైపు మన తీర ప్రాంతం అభివృద్ధికి సంబంధించి ఇరాన్తో కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఇరాన్లో చాబహార్ రేవును అభివృద్ధి చేయడం ద్వారా మధ్యాసియాతో రవాణా అనుసంధానం ఏర్పాటు చేసుకోవడానికి ఇండియా ప్లాన్ చేస్తుంది. సో ఇక్కడ రెండు దేశాలతో ఉన్న లింక్స్ కారణంగా రెండు దేశాల్లో ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి. కాబట్టి మీరు దౌత్యపరంగా పరిష్కరించుకోండి, మీరు శాంతి చర్చలు జరుపుకోండి అని మాత్రమే భారతదేశం సూచించగలదు. ఇక్కడ పశ్చిమాసియాలో సంక్షోభం ఇంకా నెల 2 నెలలు కొనసాగితే అక్కడున్న భారతీయ కార్మికులు, నిపుణులు, భద్రత, వారు స్వదేశానికి పంపే మొత్తాలు అనిశ్చితిలో పడతాయి. ఇజ్రాయెల్లోను ఇరాన్లోను భారతీయులు చాలామంది ఉన్నారు. అక్కడ రకరకాల రంగాల్లో స్థిరపడి ఉన్నారు. సో వాళ్ళందరి లైఫ్స్ కూడా అతలాకుతలం అవుతాయి. ఆల్రెడీ నిన్నటి నుంచి ఏం జరుగుతోంది, అక్కడ నుంచి రాకపోకలు ఆపేశారు. ఇతర దేశాలకు కంప్లీట్గా విమానాలు ఏమీ వెళ్ళట్లా. ఆ కారణంగా ఇతర దేశాల వాళ్ళు చిక్కుకుపోయి అల్లాడుతున్నారు. వాళ్ళు భయంగా గడుపుతున్నారు ఏ క్షణం ఏం జరుగుద్దా అని. అందులో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు. అలా అంతర్జాతీయంగా కొంత ఉందన్నమాట. సో ప్రస్తుతం నడుస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుందా లేదా ఇతర శక్తులు కూడా ఏమైనా జోక్యం చేసుకుంటాయా అనేది కొంత ఒక 1 వీక్ 10 డేస్లో తేలుతుంది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ అయితే బాగా బలహీనపడుతోంది. ఆ బలహీనతల వలన హమాస్, హెజ్బొల్లా, హుతీలను ఉసిగొల్పగలదా లేదా అనేది అనుమానమే. పశ్చిమాసియాలో ఇరాన్ మద్దతుతో నడిచే ప్రభుత్వాలు, సంస్థలు పడిపోతుంటే అమెరికా మద్దతు గల దేశాల బలం పెరుగుతోంది. సో ఈ కారణంగా ఇతర దేశాలు కూడా రంగంలోకి దిగుతాయి. అంటే అవకాశం ఏమంటే యుద్ధం అంటే ఏముంటుంది, అవకాశం, పట్టు. ఇరాన్ బలహీనపడే కొద్దీ మరింత బలహీనం చేస్తే ఆ దేశంలో ఉన్న వ్యాపార అవకాశాలు మనకు మెరుగవుతాయి అని అమెరికా చూస్తుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా అతను యుద్ధాలు ఆపేస్తున్నాననే పేరుతో ఆ దేశం యొక్క బలహీనతతో వ్యాపారం చేస్తున్నాడు. మనం చూసాం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని తన వైట్ హౌస్కి పిలిపించుకొని మీ దేశంలో ఉన్న ఖనిజాలు, లోహాలను మాకు అప్పజెప్పేయండి అని చెప్పి అతన్ని బెదిరించాడు. అవునా? అలాగే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అంతే. పరోక్షంగా ప్రత్యక్షంగా మేము ఇండియాకు సపోర్టు, ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్తూనే పరోక్షంగా పాకిస్తాన్కి కొంత హెల్ప్ చేశాడు. ఎందుకంటే పాకిస్తాన్తో కొన్ని బిజినెస్ లావాదేవీలు అని పెట్టుకోవడానికి అనమాట, అక్కడ ఉన్న ఖనిజాలు, లోహాల కోసం. సేమ్ ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధంలో కూడా డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అమెరికా కావచ్చు, వ్యాపార అవకాశాలను ఎక్కువగా చూస్తున్నారు. సో అందుకే ఇది అమెరికా అంటే ఈ ప్రపంచంలో ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా అందులో అమెరికా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తలదూరుస్తుంది. అమెరికా తలదూర్చినప్పుడు రష్యా, చైనా వంటి ఇతర దేశాలు కూడా తలదూరుస్తాయి. సో అప్పుడు మన ఇండియా లాంటి దేశాలు కావచ్చు, అవి కూడా తలదూర్చాల్సి ఉంటుంది. దీనిలో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఏదో ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మాత్రమే ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అలా కాకుండా అందరూ కూడా శాంతి చర్చలు జరగండి, దౌత్యపరంగా వెళ్ళండి అని సూచిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ప్రస్తుతానికి G7 సదస్సు జరగబోతోంది ఈరోజు రేపు. ఈ సదస్సులో ఈ దేశాధినేతలందరూ కూడా ఇరాన్కు, ఇజ్రాయెల్కు 2 దేశాలకు కూడా చాలా స్ట్రిక్ట్గా సూచిస్తున్నారు, మీరు యుద్ధం ఆపండి, శాంతి చర్చలు జరుపుకోండి అని. సో ఇది ఎంతవరకు దారితీస్తుందో చూద్దాం.